నమస్తే వెల్కమ్ టు టీ10 లోక్సభలో రాజ్యాంగం చర్చ సందర్భంగా మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ ఆల్ఫ్రెడ్ కన్నగం ఆర్థర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము దేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగంపై జరిగిన 2 రోజుల చర్చలో భాగంగా ఔటర్ మణిపూర్ ఎంపీ ఆల్ఫ్రెడ్ లోక్సభలో మాట్లాడారు. మణిపూర్లో నెలకొని ఉన్న హింసాత్మక పరిస్థితులు, నాగాలాండ్లో 2021లో జరిగిన ఓటింగ్ మారణకాండను పేర్కొన్న ఆయన రాజ్యాంగం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రశ్నించారు. 2021 డిసెంబర్ 4న భారత ఆర్మీ చేతిలో నాగాలాండ్లోని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామానికి చెందిన 6 ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన హింసలో మరో 8 మంది పౌరులు, ఒక సైనికుడు మృతి చెందారు. అయితే ఓటింగ్ మారణ హోమం జరిగినప్పుడు రాజ్యాంగం ఎక్కడున్నది? ప్రజల ఆందోళనలను తగ్గించడానికి బీజేపీ ఓటింగ్ నుంచి రాజ్యసభకు ఒక ఎంపీని పంపితే సరిపోతుందా? మణిపూర్లో 19 నెలలుగా కొనసాగుతున్న సంక్షోభాన్ని ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మేము ఈ దేశంలో భాగం కాదా? దీనిపై ప్రధాని ఇప్పటి వరకు మణిపూర్ ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేదు అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆజాద్ సమాజ్ పార్టీ ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడారు. అయితే భారత రాజ్యాంగాన్ని, దాని రూపకర్తలను కొనియాడారు. చాలా అణగారిన వర్గాలు ఎంతో కొంత పురోగతి సాధించాయంటే అది రాజ్యాంగం కారణంగానని చెప్పారు. రాజ్యాంగంలో నిర్దేశించిన మత స్వేచ్ఛ దళితులు, ముస్లింలు, జైనులు, క్రైస్తవులు, బుద్ధులకు ఎక్కడున్నదని ఆయన ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్లో సత్నామీ పంత్ స్మారక చిహ్నం ధ్వంసం విషయంలో అశాంతి, యూపీలోని సంభల్లో హింసను ఆయన లేవనెత్తారు. బంగ్లాదేశీయుల చొరబాట్ల విషయంలో బీజేపీ చేసిన ప్రచారంపై జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీ విజయ్ కుమార్ హన్స్డాక్ మాట్లాడారు. భారత రాజ్యాంగ భద్రత మీద ప్రపంచ దృక్కోణంపై అధికార సభ్యులు చాలా చర్చించారని, ఈ సభ్యులే జార్ఖండ్కు వచ్చి బంగ్లాదేశీయుల గురించి మాట్లాడారని అన్నారు. హరించుకుపోతున్న మా వనరుల, భూముల గురించి మాత్రం వారికి పట్టింపేలేదని చెప్పారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రశేఖర్, విజయ్ కుమార్లు గలం వినిపించారు. దీనిని రిజర్వేషన్ బ్యాక్డోర్ దారిగా వర్ణించారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.